వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా ఇలా రోడ్డు మీద నా వెనకాల పడకుండా వెళ్ళండి. అమ్మా వెళ్ళు వెళ్ళు అని అలా అనకమ్మా. అమ్మా నా మాట వినమ్మా, ఈ డబ్బులు తీసుకోమ్మా. చెప్తుంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీకు తెలీదన్నయ్యా, రాత్రి తాగనని చెప్పి మళ్ళీ తాగి పడుకున్నాడు ఈ పెద్ద మనిషి. చూడరాణి, నాన్న గురించి అలా మాట్లాడద్దు. ఆయనంటే ప్రేమ గౌరవం ఉండాలి. అన్న మాట నిలబెట్టుకోలేని ఈయనకింటి గౌరవం ఇచ్చేది ఈ పెద్ద మనిషిని రారా పోరా అన్న తప్పలేదు. రాణి ఏమిట్రా ఇది? వయసు వచ్చిన ఆడపిల్లని నడిబజారులో చంప మీద కొడుతున్నావు. ఏం చేయమంటావు నాన్న? కన్న తండ్రినే గౌరవం కూడా లేకుండా ఇది నీ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? ఈ రోజు నా మీద చేయి చేసుకుని అన్నయ్య నీ మూలంగా నన్ను కొట్టాడు. బాగా ఆనందించు. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానట, నువ్వు మాత్రం మాట తప్పి ఫుల్ గా తాగొస్తుండు. నేనేదైనా అంటే అన్నయ్యతో ఇలా కొట్టించు. ఏ మనిషి నువ్వు? ఇంకొకసారి నాన్న గురించి నోరు జారావో చంపి పారేస్తాను. వద్దురా వద్దురా, ఉండరా. నేను తాగనని దానికి మాట ఇచ్చి తాగొచ్చానురా. అందుకే అదే నన్ను అలా అడుగుతోంది. అందులో దాని తప్పేమి లేదు. దాని తప్పేం లేదంటావు? ఇందాక నుంచి తాగేవు తాగేవు అంటుంది కానీ అసలు నువ్వు ఎందుకు తాగాల్సి వచ్చిందో తెలుసా దానికి? వద్దురా, దానికి నేనేదో సర్ది చెప్పుకుంటాను. నువ్వు సర్ది చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు దాన్ని బతిమాలుతున్నావు. అదే మనం చీపా ఉంటుంది. చూడు, నాన్న గురించి నీకేం తెలిసే? అసలు ఎందుకు తాగుతున్నాడో తెలుసా నీకు? వద్దురా, నేను చెప్పుకుంటానన్నాను కదరా నాన్న, నువ్వు వెళ్ళరా. నేను విన్ను, నేనే చెప్తాను. నీ మీద గౌరవం లేనప్పుడు దానికి నిజం తెలిసి తీరాలి. నేను చెప్తానులేరా. నువ్వు ఆగనా? ఏమే ఇందాకటించి నా తాగాడు తాగాడు అంటున్నావు? అసలు ఎందుకు తాగాడో తెలుసా నీకు? చూడు, ఇన్నేళ్లుగా ఆయన కుటుంబం కోసం ఏమీ చేయలేదు, కానీ మొదటిసారిగా ఆయన డ్రైనేజీ క్లీన్ చేయడానికి వెళ్ళాడు.
ఆ బురద తీసి నిన్ను బతికించుకోవడానికి వెళ్ళాడు. ఆ విషయం తెలుసా నీకు? ఆ పని చేసే వాళ్ళు ఎవరైనా సరే తాగి తీరాలి. ఆ డ్రైనేజీ క్లీన్ చేసేటప్పుడు ఆ వాసన భరించాలంటే తాగక తప్పదు. ఆ విషయం తెలుసుకోకుండా నాన్నని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. గోపి, ఏమిట్రా ఇది? అలాంటి విషయాలు చెప్తే అది తట్టుకోలేదురా. నువ్వు ఆగు నాన్న. నువ్వు పడే కష్టం దానికి తెలిస్తేరా. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నిజం తెలియక మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి నాన్న. నేను క్షమించడం ఏమిటమ్మా? నువ్వేం తప్పు చేయలేదు. అన్నమాట నిలబెట్టుకోలేక తాగొచ్చి నేనే తప్పు చేశానమ్మా. అసలు తాగేవాడిని కాదమ్మా. ఒళ్ళు నొప్పులుగా ఉంటే నిద్ర పట్టక ఆ డ్రైనేజీ వాసన భరించలేక తాగొచ్చానమ్మా. మాట తప్పినందుకు నువ్వే నన్ను క్షమించాలమ్మా. అమ్మా, ఈ డబ్బు తీసుకుని నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా. నాన్న, నేను మాట్లాడింది అయితే మనసులో పెట్టుకోకండి. నన్ను క్షమించండి నాన్న. నువ్వు నా కూతురు అమ్మా. నువ్వు అన్న మాటలు నేను కడుపులో పెట్టుకోవటం ఏమిటి? నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నాదమ్మా. నాకిది తప్పురా అని చెప్పేవాళ్ళు, శిక్షించేవాళ్ళు, కట్టడి చేసేవాళ్ళు లేక దారి తప్పాను. అలాంటి నన్ను పెద్దవాళ్ల స్థానంలో నా కన్న కూతురే నిలబడి నన్ను అదుపాజ్ఞంలో పెడతాం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, జరిగిందంతా మర్చిపోమ్మా. నువ్వు కాలేజీకి వెళ్ళిరా అమ్మా. గోపి, నేను వెళ్ళొస్తాను రా. రాణి, నాన్న అలా అన్నామనే బాధతో నీ మీద చేయి చేసుకున్నాను. ఏమీ అనుకోవద్దమ్మా. ఏంటన్నయ్య ఇది? నన్ను కొట్టే హక్కు నీకు లేనట్టు మాట్లాడతావి. నువ్వు ఆ విషయంలో ఏం బాధపడకు. మీరు వెళ్ళండి అన్నయ్య. పదమ్మా, ఆటోలో దింపేస్తాం. వద్దులే అన్నయ్య, నేను బస్సులో వెళ్తాను. మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త అమ్మా. వస్తానమ్మా రాణి. పదరా బావా. నువ్వా? రాక్క, లోపల రా. రాక్క. ఇంట్లో ఎవరు లేరా మౌనిక? నాన్న, అన్నయ్య ఆడిటర్ దగ్గరికి వెళ్లారు. అమ్మ జానకి ఆంటీ వాళ్ళ ఇంటికి వాళ్ళ మన్మరాళ్ళని చూడ్డానికి వెళ్ళింది. నేను వదిన ఇంట్లో ఉన్నాం. ఉండు, వదిన పిలుస్తాను. వదినా, 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 వదినా. ఏంటి మౌనిక? ఎవరొచ్చారో చూడు. ప్రియా? ఏంటి నువ్వు సడన్ గా లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయావు? నువ్వు కనబడకపోయేసరికి మేమెంత భయపడ్డావో తెలుసా? కావ్య, నేనొచ్చేసి చాలా రోజులైంది. మళ్ళీ ఆ పాత కథ అంతా ఎందుకు చెప్పు? సరేరా, కూర్చుందు గాని. కూర్చో. ప్రియా, కాఫీ, టీ. నువ్వు జ్యూస్ తాగదు గాని, అదే నీకు మంచిది. ఉండు, నేను వెళ్ళి చేసి తీసుకొస్తాను. వదినా, నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉండు, నేను చేసి తీసుకొస్తాను. థ్యాంక్స్ మౌనిక. మౌనిక, ఐస్ వేయద్దు, దీనికి పడదు. సరే వదినా. ప్రియా, నువ్వు అర్చన వాళ్ళ ఇంట్లో ఉన్నావని అమ్మ చెప్పింది. నేను చాలా సంతోషించాను. అది నిన్ను అమ్మలా చూసుకుంటుంది. అవును, హాస్పిటల్కి వెళ్తున్నావా చెకప్స్కి? వెళ్తున్నానే. కావ్య, నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటే, ఎవరో పరాయిదాన్ని అడిగినట్టు హెల్ప్ చేస్తావా అని అడుగుతున్నావు? నేను నీ అక్కని. ఈ పని చెయ్యి అని అడిగే హక్కు నీకుంది. డబ్బులేమైనా కావాలా? డబ్బులేమి వద్దు కావ్య, నాకు ఒక ఉద్యోగం కావాలి. ఏంటి, ఉద్యోగం కావాలా?
ఈ పరిస్థితిలో నువ్వు ఉద్యోగం చేయగలవా? ఇప్పుడు 5వ నెలే కదా, డెలివరీకి వారం ముందు దాకా జాబ్కి వెళ్ళొచ్చు. అసలు నీకు అంత అవసరం ఏమొచ్చింది? ఎన్ని రోజులని బావ ఇంట్లో భారంగా ఉండని చెప్పు. పాపం వాళ్లే చాలా కష్టాల్లో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా బావ అప్పు చేసి తెచ్చాడు. నేను చదువుకొని వేస్ట్గా ఉండడం ఎందుకు చెప్పు? నా కాళ్ళ మీద నేను నిలబడి రేపు నా బిడ్డని నేనే పెంచి పెద్ద చేయాలి కదా. అర్థమైంది ప్రియా. నీకే కాదు, ఈ రోజుల్లో ఏ ఆడపిల్లకైనా ఉద్యోగం చాలా అవసరం. సరే, ఈ విషయం నేను మల్స్తో మాట్లాడతాను. వారం 10 రోజులు అరేంజ్ చేస్తాను, సరేనా? థ్యాంక్స్ కావ్య. ఏయ్, థ్యాంక్స్ అంటే థ్యాంక్స్. అసలు ఈ పని నేను నువ్వు అడక్క ముందే చేయాల్సింది. అక్క, జ్యూస్ తీసుకో, నేనే తయారు చేశాను. ఎలా ఉందో చెప్పక్క. సూపర్, చాలా బాగుంది మౌనిక. నేను ఐస్ వేయలేదు, కానీ నువ్వు నన్ను ఐస్ చేస్తున్నావు. మౌనిక, బాగున్నారా ఆంటీ? దీన్ని ఎవరో ఇంట్లోకి రానిచ్చింది? లేచిపోయి దేశం మీద పడి తిరిగి చెడిపోయిన దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఎంత బాగా చూసిస్తున్నారు. అమ్మా, ఏంట మాటలు? నువ్వు నోరు మీవే. దాని గాలి గాని నీడ గాని నీకు సోకకూడదు. పెళ్లి పెటాకులు లేకుండా కడుపులో బిడ్డని మోస్తూ కుటుంబ గౌరవాన్ని గంగపాలు చేసిందే కాకుండా లేచిపోయి జనం మొహం మీద ఉమ్మేసేలా చేసి పరువు ప్రతిష్టలు తీసింది. ఇలాంటి దాన్ని మన ఇంటికి రానిచ్చామని తెలిస్తే జనం మన మొహం మీద కూడా ఉమ్మేస్తారు. అప్పుడు తలెత్తుకు తిరగలవా? అత్తయ్య, ప్రియ నన్ను మిమ్మల్ని చూడ్డానికి రాలేదు, ఉద్యోగం కావాలని అడగడానికి వచ్చింది. నోరు మీవే. అది సిగ్గు లేకుండా వస్తే మాత్రం దానికి నా కూతుర్ని పరిచయం చేసి దీన్ని దాన్నే తయారు చేద్దాం అనుకుంటున్నావా? ఈ తెగబడి చెడిపోయిన దాంతో నా కూతుర్ని మాట్లాడిస్తావా? చచ్చా, ముందు అది నిలబడ్డ చోట ఫినాయిల్ వేసి కడిగి పసుపు నీళ్ళు చల్లండి. అప్పుడు కానీ దరిద్రం వదిలిపోదు. ముందు బయటికి పోవే. ఇంకా ఏంటే నిలబడి చూస్తున్నావు? దరిద్రదానా, ముందు బయటకెళ్ళా. ఏంటే వేడుక చూసినట్టు చూస్తున్నావు? స్కూల్కి వెళ్ళు. వెళ్ళ. చిచ్చి, ముందు అది నిలబడిన చోట పసుపు నీళ్ళు చల్లాలి. అప్పటి కానీ దరిద్రం వదిలిపోదు. నమస్తే నమస్తే, చెప్పండి సార్. సిమెంట్ ఈ రోజుకే సరిపోతుంది, రేపటికి లేదు. ఎప్పుడు వస్తుంది సార్? నేను ఆల్రెడీ చెప్పేశానయ్యా, ఈ రోజు లోడ్ పంపిస్తానని చెప్పారు. సార్, ఇసుక అంతా మంచిగా లేదు సార్. ప్లాస్టింగ్ కి బాగుండదు. కాస్త మెత్తటి ఇసుక పంపించమని చెప్పండి సార్. సరే సరే. అది కాదు, మనకి బెంగళూరా, కేరళ, తమిళనాడ, ఇంగ్లీషా అన్నది ముఖ్యం కాదు. షేపు ఇలియానా లాగా, ఫేసు కరీనాలా ఉండాలి. బ్యూటీ ముఖ్యమయ్యా. కాజల్ లెవెల్లో ఉండాలి. కాజలవల్ సార్. ఓరి నీ అబ్బా, మగధీర హీరోయిన్ అయ్యా. మనకి తృప్తి ముఖ్యమయ్యా. నిన్న వేరే ప్రోగ్రామ్ టెన్షన్లో ఉన్నానులే, కానీ ఈరోజు ఖచ్చితంగా అటెండ్ అవుతాను. ష్యూర్, పక్కానయ్యా. సార్, నేను మేస్త్రిని సార్. ఏమయ్యా, రేటు విషయం ప్రాబ్లమే లేదు, మనకి అందం ముఖ్యం. సార్, నేను మేస్త్రిని సార్. ఏంటి అవర్స్ బేసా? మనకి అలాంటి బిజినెస్ సూట్ అవదు. టోటల్ ఫుల్ నైట్ ఫుల్ ఎంజాయ్మెంట్. వాళ్ళకి మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలంతే. అయ్యో, నేను మేస్త్రి సుబ్బారావుని మాట్లాడుతున్నాను సార్. నో ప్రాబ్లం ప్రసాద్, మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ గర్ల్స్. ఓకే, బాయ్. ఏంటి అయ్యగారు ఇలా మాట్లాడుతున్నారు? అరే వాసు, నువ్వెక్కడో మర్చి పెట్టుకొని పుట్టావురా. ఏంటి అలా చూస్తున్నావు?
నిన్న రాత్రి నీ బెట్టు సడలించుకొని బెడ్ మీదకొచ్చి సరెండర్ అవుతావు అనుకున్నా, కానీ నువ్వు బెట్టు దిగలేదు. ఆడదానివి, నీకే అంతిగో ఉంటే మగాడిని నాకెంత ఉండాలి? అందుకే నా రూట్ నేను డిసైడ్ చేసుకున్నా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా అని మహామహులే చెప్పారు. వాళ్ళ మాటలు వినడం ధర్మం కాదా? ఛీ, నోర్మోయ్, అసలు నువ్వు మనిషివేనా? నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? అసహ్యం కలిగేలాగా ప్రవర్తించుకో. హలో, నువ్వు భారీగా నడుచుకుంటే నేను పరాయి ఆడదాని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వస్తుంది? నీలాంటి మోసగాడితో భార్యగా ఎలా నడుచుకోమంటావు? నువ్వు అసలు ఇంత నీచంగా ప్రవర్తిస్తావని ఊహించలేదు. నీలాంటివన్నా నేను ప్రేమించి పెళ్లి చేసుకుందని తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. నువ్వు తప్పు చేశావు. పోనీలే, నిన్ను మార్చాలని చూస్తే నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తావా? ఇంకా నిన్ను వదిలిపెట్టను. సందు దొరికింది కదా అని గతాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతున్నావా? నీకింత అవకాశం వచ్చింది మా నాన్న చేయబట్టే కదా. నీ చిందులకి తగ్గ వాత ఆయనతోనే పెట్టిస్తాను. నీ సంగతి ఆయనకే చెప్తాను. మళ్ళీ రోడ్డు మీద పడదు గాని. రేవతి రేవతి రేవతి, నా మాట విని రేవతి, ప్లీజ్ ఆవేశపడదు రేవతి, మీ నాన్నతో చెప్పొద్దు. నిన్నింక వదిలే ప్రసక్తే లేదు. రేవతి, అమ్మా, నాన్నెక్కడున్నారు? లోపలున్నారు. ఎందుకమ్మా? నాన్న, నాన్న, ఏంటమ్మా, ఏమైంది? వాసు ప్రవర్తన అస్సలు బాగోలేదు నాన్న. నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంత మోసగాడని నేను అస్సలు అనుకోలేదు. ఏంటమ్మా, వాసు ఏం తప్పు చేశాడు? వాసు ఇంత మనస్సాక్షి లేనివాడని అనుకోలేదు నాన్న. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏ విషయంలో ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది నాన్న. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటమ్మా ఈ మాటలు? ముందు విషయం చెప్పు. వాసు వాసు అదే నాన్న, గోపిబావుని మోసం చేసి ఆస్తి కాజేయడం పద్ధతేనా అని అడగడానికి వచ్చాను. ఏంటమ్మా ఇది? ఎప్పుడో జరిగిపోయిందని మళ్ళీ గుర్తు చేసి న్యాయమా ధర్మమా అని అడుగుతావేంటి? అయినా దాంట్లో నాకు సంబంధం ఉంది కదా, నేనేం చెప్పను. అది కాదు నాన్న, అది ఎంత పెద్ద తప్పు. కానీ ఆయనకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు, చిన్న ఫీలింగ్ కూడా లేదు. అది చెప్దామనే వచ్చాను నాన్న. సరే నాన్న. ఆగమ్మా, నువ్వొచ్చిన స్పీడ్ను బట్టి కేవలం ఈ విషయం చెప్పడానికే వచ్చావంటే నేను నమ్మను. నువ్వేదో చెప్పాలని వచ్చావు, ఇంకేదో చెప్పి వెనక్కెళ్తున్నావు. అసలు విషయం ఏంటో చెప్పు. వేరే విషయం ఏం లేదు నాన్న, ఈ విషయం చెప్దామనే వచ్చాను. చూడమ్మా, నేను మీ నాన్నని, పైగా క్రిమినల్ బ్రెయిన్ ఉన్నవాణ్ణి. నా దగ్గర దాచాలని చూడకు. స్ట్రైట్గా విషయం చెప్పు. నీకు మీ ఆయనకి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు చెప్పేదే ప్రాబ్లం, వేరే ఏం లేదు నాన్న. లేదండి, అదేదో దాస్తోంది. కోపంగా వచ్చింది. నాన్న ఎక్కడా అని అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. రేవతి, మీ నాన్న అడుగుతున్నారుగా, దాచడం ఎందుకు చెప్పు. చూడమ్మా, ఒక మగాడు అర్ధరాత్రి వరండాలో అటూ ఇటూ పచారులు చేస్తున్నాడంటే కేవలం అది భార్య వల్ల.